ఏం చేశాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఒకే రోజులో 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ చేత ప్రపంచ రికార్డుగా గుర్తించబడింది. అక్టోబర్ 2024లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సభల్లో లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు 13,326 గ్రామ పంచాయతీలలో 4,500 కోట్ల బడ్జెట్తో 30,000 అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల కాలంలో జనవరి 2025కి 3,750 కిలోమీటర్ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు నిర్మించింది. గ్రామీణ నీటి సరఫరా శాఖలో గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులను వేగవంతం చేశారు. తాగడానికి నీళ్లు లేని పిల్లలకి అక్కడ నీళ్లొచ్చాయి. ఇప్పుడు ఇవి జస్ట్ కొన్ని మాత్రమే. అయినా స్కాములు చేయక డబ్బులు వెనుకేసుకోక పనిచేస్తుంటే సీరియస్ పొలిటీషియన్ ఎలా అవుతాడు? మీ బాధంతా స్కాములు చేయకుండా ప్రజలకి మంచి చేస్తున్నాడు అని, అంతకన్నా ముఖ్యంగా ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పాడు అని. అరే, ఒక అబ్దుల్లా నేను ముస్లిం, నేను అల్లాని నమ్ముతాను అని చెప్పొచ్చు. ఒక నాన్సీ నేను జీసస్ని నమ్ముతాను, క్రిస్టియన్ అని చెప్పొచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ నేను సనాతని హిందూ అని చెప్పకూడదు కదా. ఇదే వీళ్ళ కడుపు మంట. చివరిగా రాజకీయం అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, స్కామ్లు చేయడం, లక్షల కోట్లు వెనకేసుకోవడం కాదు. ప్రజల కోసమే ఆలోచించడం, మంచి చేయాలి అనుకోవడం, ప్రజల కోసం నిలబడడం అని ఒక పవన్ కళ్యాణ్ చూపెడుతున్నాడు కదా. అందుకే వీళ్ళ కడుపు మంట. జై భారత్.